పరిస్థితి ఏంటి అన్నది. సో ఆల్ దిస్ హ్యాపెన్. సో లైక్ అరే కరెక్టే కదా అదే అని చెప్పి నేను ఒక 2 డ్రెస్ అలా రెడీ చేసుకోలే అన్నా. ఫస్ట్ డే వచ్చింది ఆ రోజు మార్నింగ్ క్యారవాన్లో నేను శ్రావ్య ఇద్దరు వెళ్ళాము. వెళ్ళి స్ట్రాటజిక్లీ మేము ఫస్ట్ 2 డ్రెస్సెస్ చూపించాము రష్మికకి. రష్మిక లుక్డ్ ఎట్ ఇట్ సైడ్ ఓకే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ సీన్ ఓకే 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 and she said Shravya if you don't mind can I just want to discuss the scene with the director. Shravya left. She looked at me and she said this character shouldn't be dressed like this no set e kalede anindi. I was like amma talli no asalu genius amma cheppi appudu theater bite ani cheppi mem normal ga ee cinema lo ee character ni ela present cheyalanunkunnamo aa dresses lanni teepichamo. She like this is how she should look no andi. I was like okay this girl is smart, she understands narrative, she understands character, she understands stories. Rashmika will tell you how good Deekshit is. You know he's such a warm person Deekshit aithe kani my conversation started no kani intensity kalluto intensity and also emotions layers lo petti అది పోర్ట్రే చేసి మనము చాలాసార్లు యాక్టర్స్గా ఫీల్ అవుతాం, మనం క్యాప్చర్ చేస్తాం. కానీ ఆడియన్స్ అదే ఎమోషన్స్ ఫీల్ అవుతారా లేదా డిస్కనెక్ట్ ఉంటుందా అని మనకు వరి ఉంటుంది. కానీ ఈయన అయితే ప్రతిసారి హీస్ ఫీలింగ్ సంథింగ్. ఇట్ ఈస్ లైక్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్. ఆడియన్స్ విల్ ఫీల్ ద సేమ్ థింగ్. అండ్ ఐ వాజ్ హిస్ ఫస్ట్ ఆడియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు. అండ్ ఐ వాజ్ లైక్ దిస్ మ్యాన్ ఇస్ జస్ట్ making me feel his layers of emotions. Lovely పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్యలో బాబా అసలు మనమే చెప్పుకోకూడదు కానీ ఇట్స్ రేపు సినిమా అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. బట్ సినిమా రేపు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అదంతా జరగవచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఇట్ బర్స్ట్స్ విత్ లైఫ్. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి అందరు చెప్పారు రష్మిక దీక్షిత్ ఇద్దరు చింపేశానంటారు. తిట్టుకుంటే నన్నే తిట్టుకుంటారు. బట్ వీళ్ళిద్దరు అయితే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ సే మై గాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్. బికాస్ అది నేను చూసేది ఒక ఆడియన్స్గా చూసి చెప్తున్నా. వాట్ వాస్ ఇట్ లైక్ ఫర్ యూ వర్కింగ్ విత్ హర్? చెప్పు ఇప్పుడు రెడీ అవుతా. ఎంత బాగా చెప్పింది మా అమ్మాయి, నువ్వు కూడా బాగా చెప్పాలి. Put it in words the way she did, but I'll try. But again the artists they are also comforted, and when I came to the sets and when I saw Rashmika for the first time I really felt like stardom adanni I didn't feel any of that. 1% లేదు అంటే ఇలా ఎలా ఉంటుంది అమ్మాయి. నువ్వు సెట్ లో చూడాలి నువ్వు రష్మికని. అసలు నేను చూసా. I was doing 2-3 films at a time, but she was doing some 10 films at a time I guess. And I didn't see her sleep. I think we all know this. And నాకు ఇంకా ఏమనిపించిందంటే ఏది she doesn't eat anything, and sometimes she and her she'll make everyone eat. She loves to feed everyone and she doesn't eat, but so all this is there. And one thing shocked is somewhere we are shooting 2 o'clock that accident sequence, the very beginning accident sequence we are shooting, and it extended till 2 o'clock, and she's talking to her trainer to come train her at 2 o'clock or 3 o'clock somewhat. I'm like mad or what? And she's saying no I'll go work out and then I'll go to another set, not sleep. Another set yeah I so remember that. She's that hard working. I like that. Okay, Hesham gurinchi. So Hesham is actually also one of my favorite composers. So మీరు హేషామ్ ఈ మూవీకి కంపోజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? హేషామ్ని నేను అప్రోచ్ చేసినప్పుడు ఇంకా హృదయం సినిమా రిలీజ్ కాలేదు. ఆ సినిమాలో నుంచి ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చింది అనుకుంటా. ఇట్ హ్యాడింట్ యెట్ గాన్ బిగ్ ఆర్ బికమ్ అ బిగ్ హిట్ ఆర్ ఎనీథింగ్ దట్. అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ హర్డ్ వర్క్ ఫ్రమ్ ఆయన ఒక ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి చేశారు, అంతకన్నా ముందు ఒక చిన్న సినిమా ఒకటి చేశారు. దాంట్లో ఏదో ఒక పర్టికులర్ సాంగ్ విన్నప్పుడు అరే ఇదేదో బాగుంది అని అనిపించి మేము ఇట్లా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కొన్ని శాంపుల్స్ అడిగాము. ఆ శాంపుల్స్ అడిగి నేను వింటున్న టైంకి అరే బాగుంది ఈయన మ్యూజిక్ బాగుంది అని అనుకుంటున్న టైంకి దర్శన మెల్లగా సడన్గా నేషన్ వైడ్ హిట్ అయిపోతుంది. దర్శన అనే సాంగ్ సడన్లీ సెన్సేషనల్ అయిపోతుంది. హృదయం సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయింది, మ్యూజికలీ పెద్ద హిట్ అయింది. అండ్ ఐ రిమెంబర్ మేము అప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకున్నారు అప్పుడు వాట్ ఎవర్ అండ్ ఆల్ దాట్.
కట్ చేస్తే మేము యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ తీయడం మొదలుపెట్టే జస్ట్ ముందు ఖుషి హాయ్ నాన్న కూడా రిలీజ్ అయిపోయి అన్ని పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ అన్నీ హిట్. సో సడన్లీ వీ సైన్డ్ ఆల్మోస్ట్ అ న్యూ కమర్ అండ్ బై ద టైమ్ మేము సినిమా వర్క్ స్టార్ట్ చేశాక ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ మ్యూజికల్ టాలెంట్స్ ఇన్ ద సౌత్. సో ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో హీస్ అ గై విత్ సో మచ్ సోల్. హీస్ ఆల్మోస్ట్ ఆయనలో ప్యూరిటీ ఉంటుందండి. ఆయన ఆల్మోస్ట్ ఒక బేబీ లాగా చాలా ఎమోషనల్, ఒక సోల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆ సోల్ ఎప్పటికీ ఇంటాక్ట్గా ఉండాలని నేను కోరుకుంటా. ఐ థింక్ ఆయన మ్యూజిక్లో ఉన్న ప్యూరిటీ, ఆ మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్ అక్కడి నుంచే వస్తుంది. ఆ ప్యూరిటీ ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లోడు మనస్తత్వం ఎప్పుడు దేశంలో ఇంటాక్ట్గానే ఉండాలని నేను కోరుకుంటా. ఫైనలీ గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ని థియేటర్స్లో ఎందుకు చూడాలి? ఒక ఇంటెన్స్, ఆనెస్ట్, ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. మన పార్ట్నర్స్ని మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. మేమేం నీతులు చెప్పట్లేదు, ఏం లెక్చర్లు ఇవ్వట్లేదు, కానీ ఈ సినిమా చూసి ఒక ఇంకో పర్స్పెక్టివ్ దొరుకుతుంది కదా, దానివల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఐ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్ అని అనిపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఎక్కడో చిన్న ఒక పాయింట్లో ఒక మ్యాసివ్ పర్సనల్ కనెక్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. గీతా ఆర్ట్స్ లాంటి ఒక లెగసీ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈ కంట్రీలో ఉన్న సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వాళ్ళ బ్యానర్ కింద వచ్చింది. అండ్ ఇన్ సినిమా హిస్టరీ వాళ్ళ ఈ ప్రొడక్షన్ హౌస్ కానీ ది నేమ్ గీతా ఆర్ట్స్ క్యారీస్ సచ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రేట్నెస్ ఐ వుడ్ సే. సో ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో మీ ఫిల్మ్, ఎస్పెషలీ ద గర్ల్ ఫ్రెండ్, యువర్ స్క్రిప్ట్ అండ్ అలాంగ్ విత్ ధీరజ్ ముగిలినేని ఎంటర్టైన్మెంట్. సో హౌ హ్యాస్ ఇట్ బీన్ వర్కింగ్ విత్ లెగసీ లైక్ దిస్? ఇంత ఇంటెన్స్ పర్సనల్ స్టోరీ, ఇంత ఇంటెన్స్ పర్సనల్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి ఒక బ్యానర్, ధీరజ్ మొగిలిని ఎంటర్టైన్మెంట్ అండ్ గీతా ఆర్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ దే బీన్ సో సపోర్టివ్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ ఈ స్టోరీ చెప్పాల్సిన స్టోరీ నాకు అరవింద్ గారు ఎప్పుడు చెప్పేవారు ఈ స్టోరీ చెప్పాల్సిన స్టోరీ అని. అండ్ విద్య గారు అంటే ఫస్ట్ ఈ స్టోరీ చదివినప్పటి నుంచి ఐ థింక్ షీస్ బీన్ వన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ఫర్ ది స్క్రిప్ట్ దట్ నో ఈ స్టోరీ తీయాల్సిన సినిమా అని విద్య గారు. అండ్ ధీరజ్ బ్రో నేను చెప్పినట్టు ఫస్టే చదివారు ఆయన కూడా వేరే సర్కమ్స్టాన్సెస్లో. రష్మిక దాకా ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళింది, సడన్గా ఇలా సెటప్ చేసింది ధీరజ్ బ్రో. సో యా ఇట్స్ నాకు ఆ గ్రీడ్ పూర్తయింది. ఈ సినిమాని మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఇలాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్, ఒక ఫైనాన్షియల్ మైట్ ఉన్న ప్రొడ్యూసర్ త్రూ బయటికి తీసుకొస్తున్నప్పుడు దానికి ఒక రీచ్ ఎక్కువనే ఉంటుంది. సో దట్ వే వెరీ వెరీ హ్యాపీ. నా ఫిల్మోగ్రఫీ చూసేటప్పుడు ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ ద గర్ల్ ఫ్రెండ్ as one such, you know, and it's not generally that you're confident enough ki everyone will be able to deliver this film as such. Kani idi I know that Geeta Arts is there for the safe cushioning. I know Rahul is there who, you know, has these emotions and respect for people's emotions. So correct vidananga తీసుకుంటారు. And also I have a co-star who's like just pushing me to do my best. So inta rap ఉన్నప్పుడు it encourages me to do a film like The Girlfriend. So for me, that's why I keep emphasizing on the fact that The Girlfriend is a very important story to be told. And చూసిన తర్వాత ఎండ్లో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూ కెన్ ఆల్సో డూ దిస్ అన్నట్టు ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. నేను చూసేటప్పుడు ఈరోజు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు కూడా అట్లనే అనిపించింది. సో దిస్ ఈజ్ ద గర్ల్ ఫ్రెండ్ ఫర్ మీ. ఐ థింక్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ షెడ్యూల్ అనుకుంటా అల్లు అరవింద్ సార్ కాల్ చేశారు నాకు, నిన్ను కలవాలి అని చెప్పారు నాకు. నేను సర్కి వెళ్ళి అడిగాను, కలవాలంటున్నారు ఎందుకు, ఏమైంది అండ్ ఈజ్ లైక్ నో ఈ కైండ్ ఆఫ్ లైక్ వాట్ ఈ సా. ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసింది, కొన్ని ఎడిట్ చేసి పెట్టా అప్పుడే. సో ఆయన ఆ రషెస్ చూసి ఈజ్ లైక్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, who's this boy ఇంత బాగా చేశాడు అనేది. ఐ వాజ్ లిటిల్ లైక్ వై కలవాలంటున్నారు, ఇంకా ఎక్కువ షూటింగ్ వేరే అవ్వలేదు, కొంత కథలని విన్నాను నేను ముందు. ఐ థింక్ దే మెట్ హిమ్ అండ్ సెడ్ మాకు ఇంకా సినిమాలు చేయాలి. యా హి ఈస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ టిల్ నౌ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ who gave me an advance for the next film. Wow. Hey, congratulations. So yeah, he's the only producer. See, అలా అయినప్పుడు ఏమవుతుంది, because we all have that fear as an artist when we come from
a background where we don't have a cinema Correct. background. So we are like, what is next? What is the future? ఇలా అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంది, అప్పుడప్పుడు చెప్తుంది మనకి నో దెర్ ఈజ్ అ వే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఇఫ్ యూ ఆర్ కన్సిస్టెంట్ యూ విల్ మీట్ పీపుల్ అనేది. అండ్ ఆల్సో వెన్ అల్లు అరవింద్ సార్ గేమ్ మీ అన్ అడ్వాన్స్, it's not just an advance for me, it was a lot of hope and like confidence on myself that okay, అంటే మనకేమవుతుంది బయట వెళ్ళినప్పుడు మీరు చాలా బాగా చేస్తారంటే యాక్టింగ్ అని చెప్తారు జనరల్గా, అండ్ ఇట్స్ ఓకే థ్యాంక్స్ అండి. బట్ కమింగ్ ఫ్రమ్ అ మ్యాన్ లైక్ హిమ్, లైక్ హూ హ్యాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ longer time and you have seen everyone, and coming from him, it really meant a lot for me during that time. Like I really needed it, so I'm very very thankful for this opportunity. Interestingly, none of us come from a film background. So first generation industry. సో వింటున్న వాళ్ళు, Come on, baby. వింటున్న డైరెక్టర్స్ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నా కళ్ళ ముందు చూశాను గీతా ఆర్ట్స్ ఆల్రెడీ దీక్షిత్కి అడ్వాన్స్ ఇచ్చారు. సో మీ దగ్గర ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటే, గీతా ఆర్ట్స్ లాంటి ప్రొడ్యూసర్ కావాలంటే వచ్చి దీక్షిత్కి మంచి స్క్రిప్ట్ చెప్పండి. ఓహో నైస్, స్మార్ట్. సో థియేటర్స్లో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు చూడాలి? ద గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్లో చాలా మ్యాటర్స్ గురించి మనం యాక్చువల్లీ టచ్ అపాన్ చేసినామండి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ట్రిగరింగ్ టాపిక్ ఏంటంటే, ఈజ్ హీ ఆర్ షీ యోర్ టైప్? అంటే that's something which we have never so far said in cinema or anywhere in our country. I could be completely wrong, కానీ ఇదైతే మన ఫిల్మ్లో మన వన్ స్ట్రాంగ్ పాయింట్. కంపాటబిలిటీ గురించి కూడా ఇట్స్ సంథింగ్ టచ్అప్ చేసినాం, కానీ how do you know if that person is right for you? How do you know if this person is right for you or not? To like, because we have met so many people and at some point you're in a relationship with them or friendship with them or you know any of the things. Kani this story is also not just about relationships, there are friendships in the film. So dan gurinchi kuda we have spoken a lot about. So it's like I said, it's going to trigger a lot of thoughts. It's going to build conversations after watching the film. Chala sariki silence kuda raavachu because they're still thinking about, they're still processing what they watched in the film. So it's a very thought triggering film. And I feel like sometimes when you are dealing with a lot in your life and everything, you come to cinema and you want to enter into a different world. Correct. Now here's a film which is so real and so rooted that it provokes these little thoughts that you have. I'm not saying our cinema is something which is like completely different where you know it's going to be like action and dance and all of that, but our film is a very important film to be addressed or spoken about. దీక్షిత్ గారు, ఒక డేర్, సో జనరలీ మీ రిలేషన్షిప్లో ఉంటే మీరిద్దరు వెళ్ళండి థియేటర్కి, వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మనతో ఇలాంటిదేం లేవు అంటే ఓకే, లేదంటే ఐ గివ్ యూ అ డేర్, గో టు ద థియేటర్, వాచ్ దిస్ ఫిల్మ్, అండ్ వైల్ కమింగ్ బ్యాక్ I am very very sure you guys will have a serious conversation about your relationship, Which is a very important conversation to have. I think right outside, if they keep some coffee shop or anything, it's very good. There'll be a very good business. Like right outside the theater. Like, you know, let's go home, but before that, let's talk about it. So that's Happy Diwali, everybody. The Girlfriend only in theaters on November 7th.